మిత్రమండలి 50 మంది మిత్రమండలిగా ఏర్పడి మొదటి ప్రోగ్రాం అయోధ్యలో శ్రీ బలరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కర్మన్ఘట్ శ్రీ కావ్య శానిటేషన్ ముందు దాదాపు 1000 మందికి అన్నదానం, సాయంత్రం శోభాయాత్ర ఘనంగా నిర్వహించి 50 మంది మిత్రుల సహకారంతో చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇది రెండవ ప్రోగ్రాం. కర్మన్ఘట్ ప్రాచీన దేవస్థానమైన పురాతనమైన దేవస్థానం కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణలో హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 10,000 మందికి చల్లటి మజ్జిగ ఆలయానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించిన మిత్రుడు పద్మ నారాయణ గుప్తా, అనంత రవిశెట్టి, చీర రవి, రవీందర్ రెడ్డి, రత్నకుమార్, వాసు, సతీష్ మురళి, రవీందర్, వెంకటేశ్వరరావు, జయప్రకాష్, అలాగే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మాకు ప్రోగ్రాంకు సహకరించిన కర్మన్ఘట్ మిత్రమండలికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ పర్మిషన్ ఇచ్చిన, మాకు సహకరించిన టెంపుల్ ఈవో శ్రీనివాస్ శర్మ, చైర్మన్ నల్లా రఘుమారెడ్డి మరియు ధర్మకర్తలకు, ఆలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, మాజీ ఐడీసీ చైర్మన్ శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. కర్మన్ఘట్ మిత్రమండలి ఆధ్వర్యంలో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ ఆవరణలో హనుమత్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాము. అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐడీసీ చైర్మన్ శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు, మాజీ మేయర్ తీల కృష్ణారెడ్డి గారు, టెంపుల్ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి గారు, అలాగే బీజేపీ ప్రముఖ నాయకుడు వెంకయ్య గారు మాకు గెస్ట్గా రావడం చాలా ఆనందకరం. ఈ మా మిత్రుల సహాయ సహకారాలతోటి మున్ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు ఇలాగే నిర్వహించుకోవాలని, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ శ్రీ దయానందనేయ స్వామి అనుగ్రహాలు ఉండాలని, కర్మ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. దాదాపు ఈరోజు ఇప్పటికే 1,00,000 మంది దాకా భక్తులు వచ్చినారు. మా వంతు సహాయంగా మేము ఈ మా కర్మన్ఘట్ మిత్రమండలి నుంచి ఒక 10,000 మందికి మజ్జిగ పంపిణీ చేసినాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇందులో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి కర్మన్ఘట్కి. చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగా కర్డ్ ఇస్తున్నారు అందరికి. అండ్ ప్రసాదం అన్ని బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కర్మన్ఘట్ మిత్రమండలంకి వచ్చాము. చాలా బాగా దర్శనం అయింది. కర్మన్ఘట్ మిత్రమండలి వాళ్ళు సామాజిక సేవ చాలా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ధన్యవాదాలు. जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। जय श्री राम। 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 जय श्री राम।
దాదాపు 40 నుంచి 50 మందితో మేము కర్మంఘాట్ మిత్ర మండలిగా ఏర్పడినాము. ఈ మిత్ర మండలి నుంచి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా మొదట అయోధ్యలో రామ ప్రతిష్ట సందర్భంగా దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కర్మంఘాట్ సెంటర్ లో నిర్వహించాము. ఈ రోజు ఇది రెండవది మా సేవా కార్యక్రమం. హనుమత్ జయంతి సందర్భంగా కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ లో దాదాపు ఇప్పటికే 1,00,000 మంది దాకా భక్తులు దర్శనం చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఒక 10,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మా మిత్రమండలి సేవా మండలికి వెళ్ళి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పద్మనారాయణ, అనంత రవిశెట్టి, రత్నకుమార్ గారు, అలాగే మురళీకృష్ణ గారు, వాసు గారు, రవీందర్ రెడ్డి గారు, రాజిరెడ్డి, రవీందర్ గారు, మొత్తం 50 మంది మా టీము. ఈ 50 మందితో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. అందులో భాగంగా ఈరోజు ఒక 10,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినాము. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఐడీసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు, తీయల కృష్ణారెడ్డి గారు, కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి గారు, రామకృష్ణ గారు మనకు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కర్మంఘాట్ జ్ఞానాంజనేయ టెంపుల్ ఆలయంలో ఆలయ కమిటీ వాళ్ళు జ్ఞానాంజనేయ మిత్రమండలి వారు కర్మంఘాట్ మిత్రమండలి వాళ్ళు చల్లటి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. కొన్ని వేల మంది పబ్లిక్ చాలా మంచిగా పబ్లిక్ ఇస్తున్నారు కాబట్టి చాలా వారికి ధన్యవాదాలు. మా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీ అని చెప్పి ఇక్కడ మార్నింగ్ చేసేటప్పుడు చాలా ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ మిత్రమండలి కర్ణాటక మిత్రమండలి వారు చల్లని మధ్యన పంపిణీ చేశారు. అసలు మనకు చాలా హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది. స్వామివారి దర్శనం చాలా హ్యాపీగా ఉంది. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కర్మంఘాట్ హనుమాన్ దేవస్థానంలో ఈరోజు ఆర్య వైశ్య మిత్రమండలి మిత్రుడు కర్మంఘాట్ మిత్రమండలి మిత్రుడు బిల్లకంటి కిరణ్ కుమార్ గారు మరి వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈరోజు అశేషంగా వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు మజ్జిగ కార్యక్రమం, చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్మంఘాట్ హనుమాన్ దేవస్థాన ట్రస్ట్ బోర్డు తరఫున నేను బబ్బూరి ఆనంద్ కుమార్ గౌడ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ దేవాదాయ సిబ్బంది తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హనుమాన్. థ్యాంక్ యూ. కర్మంఘాట్ మిత్ర మండలి ఈ మధ్య ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. భక్తులకు అందరికీ సప్లై చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే పబ్లిక్ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇది కంటిన్యూగా జరిగితే బాగానే ఉంటుంది సాయంత్రం దాకా. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధిగాంచిన కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ నందు కర్మంఘాట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినాము. దాదాపు ఇప్పటికే 1,00,000 మంది భక్తుల్లాగా కర్మంఘాట్ దేవాలయాన్ని సందర్శించినారు. దాంట్లో భాగంగా దాదాపు 10,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కర్మంఘాట్ మిత్ర మండలి తరఫున మేము మజ్జిగ పంపిణీని నిర్వహించినాము. ఒక 50 మందితో ఒక గ్రూప్ గా ఏర్పడి మేము కర్మంఘాట్ మిత్ర మండలి గ్రూప్ గా ఏర్పడి అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఒక 1000 మందికి కర్మంఘాట్ లో అన్నదానం నిర్వహించినాము. మొదటి ప్రోగ్రామ్ గా ఇది రెండో ప్రోగ్రాము. ఒక 10,000 మందికి మజ్జిగ పంపిణీని కర్మంఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన టెంపుల్ ఇల్లు శ్రీనివాసరావు గారికి, ఆలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ముఖ్య అతిథిగా చేసిన ఐడీసీ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మాజీ మేయర్ తీర కృష్ణారెడ్డి గారికి, శ్రీ నిత్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.